నమస్తే టీవీ 999 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కోట్ల రూపాయల విలువైన మట్టిని కేటీపీఎస్ ఎస్పాండు కట్టాకు తోలుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొడుతున్నారు. ఇంత జరుగుతున్న అధికారుల మౌనం వెనుక అర్థం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పాల్వంచ మండలం పరిధిలోని సూరారం గ్రామ పంచాయతీ పరిధిలో ఏకంగా భారీ మిషన్లతో రాత్రి పగలు తేడా లేకుండా విలువైన మట్టి, కంకర, ఇసుక అక్రమ తోలకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అయినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. పేదవాడు తమ అవసరాలకు పిడికడు మట్టి తోలితే స్పందించే రెవెన్యూ మరియు మైనింగ్ అధికారులు భారీ యంత్రాలతో టిప్పల ద్వారా మట్టిని తరలిస్తున్నా సదరు కాంట్రాక్టర్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు పాల్వంచ మండలానికి సంబంధించి మన మండలంలో ఎక్కడా కూడా మట్టి తోలకాలకు కానివ్వండి ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకనంటే ఏదైనా పర్మిషన్ కావాలనుకుంటే అది ప్రభుత్వ భూమి అయినా సరే, పట్టా ల్యాండ్ అయినా సరే మనం వాళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఆ పట్టా ల్యాండ్ అనేది రైతు యొక్క పాస్బుక్ని చూసి ఆ సర్వే నెంబర్ని టాలీ చేసి దాంట్లో ఎంతైతే మట్టి కావాలనుకుంటున్నారో దానికి సంబంధించి మేము అసెస్మెంట్ వేసి ఆ యొక్క అమౌంట్ని చలన రూపంలో చెల్లించిన తర్వాత మాత్రమే పర్మిషన్ ఇస్తాం. అలా కాకుండా గవర్నమెంట్ ల్యాండ్లో కనుక కావాల్సినట్టయితే అది కూడా మేము వెరిఫై చేస్తాం. కానీ గవర్నమెంట్ ల్యాండ్లో పర్మిషన్ కూడా ఎవరికి కూడా ఇవ్వడం లేదు. ఈ రోజు వరకు అయితే ఎటువంటి కాంట్రాక్టర్ కానివ్వండి మట్టికి సంబంధించి పాల్వంచ మండలం ఎక్కడ కూడా మనం పర్మిషన్ ఇచ్చినట్టు లేదు. మోరోవర్ ఎవరైనా సరే ఇల్లీగల్గా గవర్నమెంట్ భూముల్లో కానివ్వండి, పట్టా ల్యాండ్లో కానివ్వండి ఎక్కడైనా మట్టి తవ్వకాలు జరిగినట్టు కనుక తెలిసినట్టయితే వారిపై మేము కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాలం అని తెలియజేస్తున్నాం. అట్లాగనే శాండ్కి సంబంధించి మనము ఇప్పుడు ఏదైతే దంతెలగూరులో మనం శాండ్ రీచ్ని ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎవరికైనా ఇసుక అవసరం ఉన్నట్లయితే వారు మన ఇసుక మన వాహనం ద్వారా గవర్నమెంట్లో ఉన్నటువంటి రిజిస్టర్డ్ మెంబర్స్కి సంప్రదించి వారు ఇసుకను బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లా కాకుండా అందుబాటులో ఉన్నటువంటి ఎక్కడన్నా వాగుల్లో కానివ్వండి, వంకల్లో కానివ్వండి అనాథరైజ్డ్గా ఇసుకను తోలాలని చూస్తున్నట్టయితే వారిని అటు వెహికల్స్ని సీజ్ చేయడం జరుగుతుంది. వారి మీద పెనాల్టీ వేయడం కూడా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అనాథరైజ్డ్గా వస్తున్నటువంటి ఇసుకలో ఎటువంటి అంటే నాణ్యమైనటువంటి ఇసుక లేదు. సో ప్రజలందరూ అది గమనించాలి. మనం ఏదైతే మన ఇసుక మన వాహనం ద్వారా ఇసుక సప్లై చేస్తున్నామో అది 100% క్వాలిటీ అన్నట్టు ఇసుక ఉంటుంది. సో దానిని ఉపయోగించుకొని ఇల్లుని కన్స్ట్రక్షన్ చేసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా మీరు ఇల్లీగల్గా కనుక ఇసుకని కనుక తీసుకొచ్చినట్లయితే దాంట్లో మట్టి శాతం ఎక్కువ ఉండి మీ ఇల్లుని డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కావున మండలంలో ప్రజలందరూ కూడా గమనించి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని అలాగనే అందరికీ కూడా చెప్తున్నాం, ఎవరైనా సరే వితౌట్ పర్మిషన్ మట్టి కానివ్వండి, ఇసుక కానివ్వండి తీసుకుంటే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తున్నాం.